ఉన్న ఉద్యోగం ఊడగొట్టి నిలువున మోసం తెలుగుదేశం పార్టీలోని అగ్రకుల పెద్దలు చేసి బయటకు గెంటివేశారు. మీ ఆడబిడ్డగా గుర్తించి ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్తే మీ సేవకు అంకితమవుతానని తెలుగుదేశం పార్టీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి పేర్కొన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం ఉప్పలూరు నరసాపురం గ్రామాల్లో విజయజ్యోతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజలకు సేవలు అందించేందుకు తెలుగుదేశం పార్టీ తరపున స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశానన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఏమాత్రం వెనుక అడుగు వేయకుండా మీ మధ్యలో ఉంటూ మీ అందరికీ సేవలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో కొందరు స్వార్థంతో టికెట్ రానియకుండా మోసం చేశారన్నారు. అందుకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగడం జరిగిందన్నారు. మీ ఆడబిడ్డగా నన్ను ఆదరించి గెలిపిస్తే స్వార్థం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, వరకుమ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ నేను తెలుసు అనుకుంటా, బ్యాంకులో పనిచేసేటప్పుడు ఇక్కడ నర్సాపురంలో బ్యాంకులో పనిచేసేటప్పుడు మీరందరూ బ్యాంక్ వస్తూ ఉన్నారు. 2014లో మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క పిలుపు మేరకు నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన. అప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చిన. ఈ 5 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడినా. ఎంతోమంది ఎన్నో నన్ను ఇబ్బందులు పెట్టినారు. నేను అన్ని విధాల అర్హురాలు, ఈమె గెలుస్తుంది అని సర్వే రిపోర్ట్లు వచ్చినా కూడా కొందరు స్వార్థం కోసం వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పోతుంది. నేను వస్తే జనాలందరూ ఇప్పుడు నేను వచ్చినా మీరు ఎంత ఆనందంగా దగ్గరికి వచ్చినారు. అట్లా నియోజకవర్గం అంతా నా దగ్గరికి వస్తూ ఉంటే ఓర్చలేక ఈమె ఉండకూడదు అని చెప్పేసి కుట్రబన్ని నన్ను నాకు టికెట్ ఇవ్వకుండా చేసినారు. సరే నేను రాలేదు కదా, వాళ్ళు పార్టీ కోసం నన్ను పిలిపించినారు. ఉద్యోగం వాళ్ళే రాజీనామా చేయించినారు. అట్లా చేసి మళ్ళీ తోసేసినారు పక్కకు. కానీ వాళ్ళు తోసినా నేను ప్రజలకు ఒక మాట ఇచ్చిన, ఓడినా గెలిచినా నా సర్వీస్ అంతా మీ సేవలోనే ఉంటానని మాట ఇచ్చి నేను అప్పుడు ప్రచారంలో పాల్గొన్నా. కాబట్టి ఆ మాట తప్పకూడదని అందరి ఉద్దేశం ప్రకారం నేను ఇండిపెండెంట్, ఎంత కష్టమైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానమ్మా. ఎప్పుడు అందుబాటులో ఉంటా. నేను నిస్వార్థంగా పనిచేస్తామా. నాకు ఏ ప్రతిఫలం మీ నుంచి ఆశించను. ఇప్పుడు చూస్తూ ఉన్నారు అందరినీ నేను పాయింట్అవుట్ చేయడం కాదు. రాజకీయ నాయకులు ఏ విధంగా స్వార్థంగా వాళ్ళు అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు నేను చూస్తాడా. అటువంటిది నేను చెయ్యను. నేను దేవుని నమ్మిన బిడ్డను. కాబట్టి మీరు తప్పకుండా నాకు సాయం చేయండి. నేను మీ ముందుండి అన్ని విధాలా నేను నడిపిస్తా. మీరు నాకు తోడు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసినా నేను నమ్మిన ప్రజలు మోసం చేయరని నమ్మకంతో ముందుకు వచ్చిన. ఏమా